ఎన్నికల సమయం దగ్గర పడుతుంటేనే పార్టీలన్నీ కూడా తమ ప్రచారాన్ని ఉధృతం చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా మామ్లా నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం అవుతుంది. ఏదైతే మహాకూటమి తరఫున టీడీపీ అభ్యర్థి ఎర్రశేఖర్ పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలతో కలిసి వాడు తిరుగుతూ ఇంటిని తిరుగుతూ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధానంగా ఏదైతే స్వర్గీయ ఎర్రసత్యం ఆశయాలతో పాటు తాను జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి చేసిన పనులన్నీ కూడా అనుభవంతోన మామ్లా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు కూడా ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రచారం ఎలా కొనసాగుతుంది, తర్వాత ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది? డోర్ టు డోర్ క్యాన్వాసింగ్, ఇంటింటి ప్రచారం ఏదైతుందో చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన, ఇక్కడ స్థానికంగా టీఆర్ఎస్ అభ్యర్థి పైన ఉన్నటువంటి మరి ఆయన కూడా ప్రజా వ్యతిరేక విధానాలను ఏవైతే అవలంబిస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు పలుకుతూ ఉన్నారు. మరి ఆ విధంగా వీళ్ళు చేసి అంటే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమల్లో వైఫల్యం, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి యొక్క అన్నదమ్ముల పరిపాలన ఏదైతే సాగుతూ ఉందో ఆ పరిపాలనకు చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. ఎందుకంటే దౌర్జన్యము, అదేవిధంగా హక్కు అంటే మాట్లాడే హక్కు కూడా లేనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నది. ఎందుకంటే స్వేచ్ఛగా జీవించే విధానం కూడా లేదు. బలవంతము, అదేవిధంగా దౌర్జన్యమైనటువంటిది, భూ కబ్జాలు, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ సాగుతూ ఉన్నాయి. దానికి ప్రజలంతా కూడా విసిగి వేశారు. మరి వాళ్ళని ఇంటికి సాగనంపాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా మా కూటమి నుంచి మీరు అభ్యర్థిగా ఉన్నారు, ఇతర పార్టీలు ఎలా సహకరిస్తున్నారు? మా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, టీజీఎస్ కానీ, అదేవిధంగా సిపిఐ కానీ మేమంతా కూడా సమిష్టిగా కలిసి ముందుకు సాగుతూ ఉన్నాం. దీనికి అందరి సంపూర్ణమైనటువంటి సహకారం ఏదైతే ఉందో దాంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా మా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెప్తున్న మాట, చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి, పాలమూరు ప్రాజెక్టు ఆపడానికి 30 లేఖలు రాశాడు, అవన్నీ విరమించుకొని ఉంటాడా, వచ్చి ఇక్కడ సభ పెట్టి ఆ లెటర్లని ఉపసంహరించుకొని అయితే తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరులంతా కూడా చనిపోయిన పరిస్థితి, వాళ్ళందరి మీద క్షమాపణ చెప్పినాకనే ఇక్కడ రావాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? పనిచేయనికి చేతగానోడు ఏదో వేరే దాని గురించి చెప్పుకున్నాడంట, అట్లా ఉన్నది ఇది. నువ్వు పనిచేయనికి ఎందుకు చేత అయితే లేదు? ప్రాజెక్టులు ఎవరో అడ్డుకున్నారంటే మళ్ళీ వేరే వాళ్ళ గురించి చెప్తావు. నువ్వు అంటే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నువ్వు ఎంతమంది ప్రజలను కలిసినావు, ఎంతమందికి అందుబాటులో ఉన్నావు? నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచి సెక్రటరీకి రానటువంటి ముఖ్యమంత్రి నువ్వు ప్రతిదానికి ఒక కుంటి సాకు చెప్పడం ఇది సరైనటువంటి విధానం కాదు. పని చేయండి, పని చేసి నీకు ఎవరైనా అడ్డుపడుతున్నారు చేస్తున్నారంటే ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది ఇదవుతుంది. కానీ దీనికి ఎవరు అడ్డుపడరు, ఎవరు ఏం చేయదు. మీరు పని చేయడానికి చేతకానటువంటి వ్యక్తులు మాట్లాడేటటువంటి విషయాలు ఇవి. మేము ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటే గతంలో ఏ గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా చేసినటువంటి కార్యక్రమాలు, ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేసింది గతంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దానికి అంటే నిదర్శనం ఉంది, ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ హైటెక్ సిటీ ఉంది. దాంతోపాటు ఇవాళ సాగునీటి కానీ తాగునీటికి కానీ మేము తప్పకుండా మహాకూటమి ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉంటాం. అన్ని విధాలా కూడా ప్రజలకు కావాల్సినటువంటి సాగునీరు అందించే విధానంలో కూడా ఎక్కడ కూడా మరి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రచారంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం పైన కానీ ఎలాంటి సమస్యలు మీ దృష్టి తీసుకురావడం జరుగుతుంది, దాన్ని మీరు ఎట్లా గెలిస్తే తీరుస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది? మొట్టమొదటగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పూర్తిగా అవినీతి, అదేవిధంగా నాణ్యత లోపం, దాంట్లో మరి ఇప్పటి వరకు కూడా ఏవి పూర్తి కాలేదు. ప్రజలకు అందుబాటులో అంటే వాళ్ళకి లబ్ధిదారులకు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.
అదే కాకుండా కొన్ని దగ్గర వాళ్ళ భూములు తీసుకొని మేము కట్టిస్తామని చెప్పి కట్టడానికి ప్రయత్నం చేసి భూములు లాక్కున్నారు, ఇండిచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా చేయడం, ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి కానీ ఇలాంటి ఎన్నో హామీలను విస్మరించారు. మేము ఖచ్చితంగా రాబోయేది మా కూటమిలో మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఏవైతుందో సొంత జాగాల్లో కట్టుకునే విధానం, అదే కాకుండా మరి రుణమాఫీ విషయంలో రైతులకు 2 లక్షల రూపాయలు ఇచ్చే విధానం కానీ, మరి నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా, దాంతోపాటు ఈనాడు 2,000 రూపాయల పెన్షన్ కానీ, వికలాంగులకు 3,000 పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హామీలు ఇస్తా ఉన్నాం. ప్రజా శ్రేయస్సు, ప్రజల సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి, ఈ 3 విధానాలను ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పథంలో తీసుకోవడానికి ఈ మహాకూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి ముఖ్యమంత్రులు వస్తారు, ప్రజలకు శ్రేయస్సే కోరుకునేటటువంటి మహాకూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కానీ అవతల పార్టీ అభ్యర్థి ఒకటైతే ప్రచారం చేస్తున్నాడు పెద్ద ఎత్తున. జడ్చల నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి అక్కడ ఓటమి పాలైన తర్వాత అక్కడ ఇక్కడ ఏమీ అభివృద్ధి పని చేయకుండా మామూలు నియోజకవర్గం వచ్చాడు, ఇక్కడ ఏమి వెలగబెడతారని చెప్పేసి కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు. అంటే ఆయనకు కొద్దిగా ఇదైనట్టున్నది, ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పక్కకు పోవాలి. అంటే కళ్ళు తెరిచి చూస్తే, కళ్ళు మూసుకొని చూస్తే ఏం కనబడు, అంటే డార్క్ కనబడుతుంది. పక్కన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే ఒక స్టేజ్, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి 1000 మంది ఇవాళ అక్కడ ఉపాధి కల్పించడం జరిగింది. దాంతోపాటు ఒక ఉపాధి కాదు, అన్ని రంగాల్లో కూడా వ్యాపారం పైన పడుతుంది, మిగతా రంగాల పైన కూడా ప్రభావితం చేసే విధంగా స్టేజ్ అనే పెద్ద కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అదే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు జడ్చల నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసినాం. అభివృద్ధి అనే దానికి అర్థం తెలియకపోవచ్చు, డిక్షనరీ ఎత్తుకొని చూసుకోమని చెప్పాలి. కొత్తగా వచ్చింది కదా, అందుకే మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విధాలా కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతాం, అందరికీ అందుబాటులో ఉంటాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో లబ్ధిదారులకు నేరుగా అందే విధంగా చేసేటటువంటి మా ప్రభుత్వాలు ఏవైతున్నాయో గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. ఇది అయితే మహాకూటమి అభ్యర్థి చంద్రశేఖర్ చెప్తున్నమాట. ప్రధానంగా మామూలు నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తారు, అదేవిధంగా అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు, ప్రజలంతా కూడా ఆశీర్వదించాలి. అదేవిధంగా అయితే స్వర్గీయ ఎర్రసత్యం ఆశయాలను, అదేవిధంగా అయితే ఎమ్మెల్యేగా నాకు అనుభవం ఉంది, ఈ నియోజకవర్గ ప్రజలను కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్ తో శేఖర్ గౌడ్, బ్యూరో చీఫ్, టీజీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్ నగర్ ఆర్కే బజార్ లో ఆశ్వీజ కార్తీక మాస పెళ్లి వేడుకలు మరియు దీపావళి క్రిస్మస్ పండుగల సందర్భంగా వస్త్ర సంబరాలు, ఆశ్చర్యపరిచే డిస్కౌంట్లు, శారీస్ పై 50% డిస్కౌంట్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 20% డిస్కౌంట్, కంచిపట్టు, ఉప్పాడ, ఇక్కత్, పట్టు వర్క్ శారీస్, బెనారస్, కలకత్తా వర్క్ శారీస్, క్రేప్, జార్జెట్ శారీస్, లక్ష్మీపతి, అంబికా కేటలాగ్